ఒక మనిషి ల్యాప్టాప్ ఒడ్డున కూర్చుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాలకు వేల కోట్ల రూపాయలు నష్టానికి కారణమయ్యారు అనడం వింటే మీకు నమ్మకం వస్తుందా? అటువంటి వ్యక్తి ఇండియాలోని అత్యంత సోఫిస్టికేటెడ్ పైరసీ నెట్వర్క్ ను సృష్టించాడు. ఇది తెలుగోడి కథ. ఇది ఇమ్మడి రవి కథ. ఐబొమ్మ వెనకకి ఎవరున్నారు, అది ఎలా నడిచింది, ఏం జరిగింది అని ఇప్పుడు చెబుతున్నాం. ఈ రోజు మీకు అతని రైజ్, ఆపరేషన్ అరెస్ట్ మరియు నెట్వర్క్లోని షాకింగ్ నిజాలన్నిటినీ ఒక్కొక్కటిగా చెబుతాను, విందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. దానికన్నా ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కొంచెం ఎనర్జీ ఇవ్వండి. మొదటిగా ఇమ్మడి రవి గురించి తెలుసుకుందాం. ఇమ్మడి రవి అంటే మొదట్లో ఎవ్వరికీ తెలియదు. అరెస్ట్ కాక ముందు అతని పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ పోలీసులు అతని గురించి చెప్పింది ఏంటంటే అతను ఒక టెక్ సెవీ ఎంటర్ప్రెనర్. ఐటీ కంపెనీలో పని చేసిన అనుభవం ఉంది. సర్వర్స్, డొమైన్, డిజిటల్ నెట్వర్క్స్ పైన మంచి అవగాహన ఉంది. ఆఫ్ షోరింగ్ హోస్టింగ్ ప్రొవైడర్స్తో డిస్క్రీట్గా కనెక్షన్లను పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. అతను ఒక గ్యాంగ్స్టర్ కాదు, అతను ఒక హ్యాకర్ మాత్రమే. సాదా మధ్యతరగతి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తి. కానీ అతను ఎక్స్ట్రాడినరీ మరియు ఇల్లీగల్ అయిన ఒక పెద్ద వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. ఆ వెబ్సైట్ పేరే ఐబొమ్మ. ఇప్పుడు ఐబొమ్మ ఎలా ప్రారంభమైంది అనేది చూద్దాం. 2019, 2020 లాంటి టైంలో ఒక్కసారిగా ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ బూమ్ అయింది. కానీ ఇది పాత వెబ్సైట్, టొరెంట్ వెబ్సైట్ లాగా కాదు. ఐబొమ్మ చాలా ఫ్రెండ్లీ యూజర్ మరియు ఇది చాలా ఫ్యూచర్ని కూడా ప్రజలకి ఇచ్చింది. అదేమిటంటే క్లీన్ యూఐ, ఫాస్ట్ డౌన్లోడ్స్ కూడా అవుతాయి ఇందులో, హెచ్డి క్వాలిటీ మూవీస్, మొబైల్ ఫ్రెండ్లీ స్ట్రీమింగ్, మరి జీరో పాపప్స్ ఉండేది, మరి ఎక్స్ట్రీమ్లీ న్యూ మూవీ రిలీజ్ అన్నీ కూడా ఇక్కడ దొరికేది. ఇలా చూసిన వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ ప్లాట్ఫామ్ లా అనిపించింది. అలాగే ఇక్కడ ఎన్నో ఇల్లీగల్ ఆపరేషన్ కూడా నడిపాడు. రవి ఐబొమ్మని ఒక ప్రీమియం ఓటీటీ లా డిజైన్ చేశాడు. కానీ అన్ని అందులో ఉండేది పైరేటెడ్ కంటెంటే. ఆక్రమికంగా మిర్రర్ సైట్స్, క్లోన్ డొమైన్స్, ఎన్క్రిప్టెడ్ బ్యాక్ఎండ్ సర్వీస్తో నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, కెరేబియన్ లాంటి దేశాల నుండి ఈ వెబ్సైట్ ని నడిపాడు. దేశంలో ఏ డొమైన్ బ్లాక్ చేసినా రవి వెంటనే 10 కొత్త డొమైన్లలో లాంచ్ చేసి ఐబొమ్మని మన ముందుకు తీసుకొచ్చాడు. అందుకే ఐబొమ్మ ఎన్నిసార్లు బ్లాక్ చేసినప్పటికీ మన ముందు ప్రతి క్షణం ఉండేది. ఇతను గ్లోబల్ పైరసీ ఎంపైర్ని ఎలా క్రియేట్ చేశాడో చూద్దాం. పోలీసులు అప్పుడే చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు ఏమిటంటే ఐబొమ్మ ఒక్క సైట్ కాదు, 100+ మిర్రర్ డొమైన్స్ గల ఒక పెద్ద నెట్వర్క్ అని. రవి ఆల్రెడీ దానికి ప్యారలర్ లాంటిది ఇంకో వెబ్సైట్ని క్రియేట్ చేశాడు, అదే బప్పం టీవీ. ఇక రవి సంపాదించిన అమౌంట్ ఎలా సంపాదించాడు అనేది చూసేదైతే బెట్టింగ్ యాడ్స్ ద్వారా, గ్యాంబ్లింగ్ యాప్స్ మరియు రీడైరెక్ట్ షాడీ పాపప్ నెట్వర్క్ ద్వారా మనీ వచ్చేవి. అలాగే క్రిప్టో పేమెంట్స్ కూడా అయ్యేవి అని వార్తలు. పోలీసుల అంచనాతో ఈ మొత్తం ఆపరేషన్ సుమారుగా 20 కోట్లకు పైనే అతను సంపాదించాడనేది అంచనా. ఇది చిన్న పైరసీ కాదు, ఒక ఫుల్ స్కేల్ డిజిటల్ క్రైమ్ సిండికేట్ అని పోలీసులు చెబుతున్నారు. అతని టేక్ డౌన్ అంటే అతన్ని ఎలా పట్టుకున్నారనేది చూద్దాం. ఎన్నో ఏడుగా రవి పోలీసుకి దూరంగా ఉండాడు. విదేశాలలో సర్వర్స్ పెట్టి ఐడెంటిటీ మాస్కింగ్ టూల్స్ వాడి సొంత మార్గాలలో ప్రయాణించి ఆపరేట్ చేశాడు. కానీ ఒక్క పొరపాటు అతని జీవితాన్ని బదిలించింది. రిపోర్ట్ ప్రకారం తన వైఫ్ ఇచ్చిన టిప్ ఆఫ్తో పోలీస్ అతని మూమెంట్ ట్రాక్ చేసి అతను విదేశం నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చే సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద అరెస్ట్ చేశారని. ఇక అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత సీజ్ చేయబడింది ఏమిటంటే ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్, సర్వర్ యాక్సెస్ కీస్ మరియు 3 కోట్ల క్యాష్, ఆఫ్ షోరింగ్ డొమైన్ జాబితాలు. అతన్ని అరెస్టుతో కలిసి చాలా ఐబొమ్మ డొమైన్లను కూడా క్షణాల్లో తీసివేయబడ్డాయి. అందుకే ఒక్కసారిగా ఐబొమ్మ ఎందుకు కనపడగా పోయింది అని మనం అందరూ అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఇది సినిమా ఇండస్ట్రీపై ఎలాగా ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. టాలీవుడ్ తీవ్రంగా స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, పెద్ద సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడారు. ఐబొమ్మ వల్ల ఏం జరిగిందంటే ప్రతి సినిమా మీద కోట్ల నష్టాలు వస్తున్నాయని ఆరోపణలు, థియేటర్లో ఆడియన్స్ తగ్గడం, బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా లీక్ కావడం, కొత్త సినిమాలు రివీల్ మరియు స్పాయిల్ ముందే వెలుగులోకి రావడం. ఫిల్మ్ మేకర్స్కి ఐబొమ్మ ఒక శత్రువు, కానీ సామాన్య ప్రజలకి ఇది ఒక వరం లాంటిది. ఇక్కడే ఒక పెద్ద కాంట్రవర్సీ కూడా మొదలవుతుంది. ఏమిటంటే అతను చేసింది తప్ప లేక అతను ప్రజల అవసరాన్ని పూరించాడా అనేది. ఇక్కడ మళ్ళా 2 విధాలుగా ఉంటుంది.
అతన్ని సపోర్ట్ చేసి మాట్లాడేవాళ్ళు, సపోర్ట్ చేయకుండా మాట్లాడేవాళ్ళు. ముందుగా అతన్ని సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి చూద్దాం. వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలు పెరుగుతుంటాయి, ఒక్క సినిమా కోసం వేరు ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకోలేమని, విదేశాలలోని ఎన్ఆర్ఐస్కి రీజియనల్ కంటెంట్ అందుగా ఉండదని, స్టూడెంట్స్ మధ్యతరగతి వర్గాలు పెద్దగా అఫోర్డ్ చేయలేరు, ఐబొమ్మ వారికి తక్షణం ఉచితంగా సినిమాలు అందిస్తుందని వీళ్ళ వాదన. ఇక అతనికి సపోర్ట్ చేయని వాళ్ళు ఏమి చెప్తారంటే పైరసీ వల్ల ఫిలం రెవెన్యూ నష్టం అవుతుంది, వేలాది మంది పని ఫలితం కోల్పోతారని, బెట్టింగ్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్స్కి ఫ్యూయల్ తగిలించడం వల్ల, అంటే వాళ్ళకి ఇలాంటి వెబ్సైట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని, అంటే డిజిటల్ రిస్కులు వంటి ప్రమాదాలకి దారి తీస్తుందని, కాపీరైట్ లాస్ని ఉల్లంఘించారని, ఇల్లీగల్ మనీ ఫ్లో అవుతుందని, పాసిబుల్ మనీ లాండరింగ్ కూడా జరుగుతుందని వీళ్ళ వాదనలు. రవి చారిటీకి కాదు, ప్రాఫిట్ కోసం ఈ స్ట్రక్చర్ని నడిపాడు. అతను కోట్లు సంపాదించాడు, కానీ ఆ నష్టాన్ని వెనుక ఉన్న ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అంటే ఫిలంలో పనిచేసే కొంతమందికి ఇలా లాస్ అవడం వల్ల కొంతమంది ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ ఫిలంలో వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోవడం, అలాంటివి చిన్న పనులు జరుగుతుంటాయి. ఇక ఫైనల్ కంక్లూజన్కి వచ్చేదైతే రవి రైట్ ఆర్ రాంగ్. మొత్తం విషయం వింటుంటే అతను సమస్యని బాగా ఫీల్ చేశాడు. ఓటీటీ ఖర్చులు, కంటెంట్ ఫ్రాగ్మెంటేషన్ మరియు యాక్సెసిబిలిటీ ఇష్యూస్ని బాగా గమనించాడు. కానీ దీని పరిష్కారం అతను ఎంచుకున్నది తప్పు. ఎందుకంటే ఇది ఇల్లీగల్ మరియు ఒక లైన్లో చెప్పాలంటే ఐడియా నచ్చింది, బాగుంది, కానీ చేసిన ఎగ్జిక్యూషన్ పూర్తిగా తప్పు. అతనికి ఇది టెక్ విజన్ చాలా బలంగా ఉంది, కానీ అదే విజన్ని లీగల్గా ఉపయోగిస్తే ఈరోజు అతని ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ను నడిపేవాడు. కానీ అతని మార్గం వల్ల చాలామంది థియేటర్ స్టాఫ్ కష్టపడ్డారు. ఇక రవి చేసింది తప్పంటే లా మరియు ఎథికల్స్ పరంగా అది తప్పే, కానీ అతను చేసింది ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. అతని వ్యవస్థ ఇండస్ట్రీలో ఉండే ట్రబుల్స్ని చూపించింది, వాటిని సరి చేసుకోవాలని కూడా హెచ్చరించింది. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేదైతే రవి చేసింది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేదైతే నేను చెప్పేది రైట్. ఎందుకంటే ఒక పేద కుటుంబం, ఒక మధ్య తరగతి కుటుంబం అంతంత టికెట్ ఖర్చును పెట్టి సినిమా చూడలేదు. వాళ్ళకి చూడాలనిపించిన అంతంత టికెట్ రేట్లను చూసి వాళ్ళు థియేటర్కి వెళ్ళరు. పోనీ ఒకవేళ ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో చూద్దాం అనుకున్నా ఒక్క సినిమా కోసం మంత్లీ సబ్స్క్రిప్షన్ని తీసుకోలేరు. అలాంటప్పుడు ఐబొమ్మ వాళ్ళకి వరంలా కనపడుతుంది. అప్పుడు వాళ్ళు ఐబొమ్మ ద్వారానే సినిమాలని చూస్తారు. ఇక్కడ తప్పు ఎవరిది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే ఇక్కడ తప్పు. ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం, రిచ్ కుటుంబం ఇలా డివైడ్ చేయకుండా అందరూ చూసేలా ఒక టికెట్ రేట్లను పెట్టాలి, దాని ద్వారానే సినిమా నడవాలి. కానీ వాళ్ళు అలా చేయరు, ఎక్కువ రేట్లను పెట్టి సినిమాలు చేస్తారు. దీని ద్వారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు అంతంత టికెట్ రేట్లను పెట్టి సినిమాలు చూడలేరు. సో వాళ్ళకి ఇదే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హెచ్చరించుకోవాలి. రవి చేసిన పని వల్ల సినిమా ఇండస్ట్రీలోకి ఒక పెద్ద స్ట్రైక్ మొదలైంది. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేంజ్ అవుతారు లేదా అలాగే ఉంటారో చూద్దాం. ఇక మన వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో చాలా మంచి కంటెంట్ వీడియోలు ఉండేవి. ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి మన కంటెంట్ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్లకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.